చాలా పెట్టుబడి అవుతుంది, పైగా క్వాలిటీ ఉండదు. మనం సొంతంగా పెంచిన హెర్బల్స్ నాణ్యత కొన్నవాటికి ఉండవరా, గుడ్ విల్ పోతుంది. మొక్కలు తెచ్చి నాటాకే ప్రోడక్ట్ తయారీకి వెళ్ళాలనా? అవునరా. ఎలాగూ షీ క్లబ్ చైర్మన్ స్థలం ఇచ్చారుగా, మొక్కలు నాటితే సరి. బయట నుంచి తెప్పించాలరా, అది ఖర్చుతో కూడిన పనే. అదే టెన్షన్. మేము డబ్బిస్తామంటే వదిన ఒప్పుకోదు. పోనీ వదినికి తెలియకుండా నేను అడ్జస్ట్ చేయనా? సీత దగ్గర నిజం దాచి నేను మోసం చేయలేనురా. మరైతే ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాం? అదే కదరా ఆలోచన. అన్నయ్య, ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఓకే అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఏంట్రా అది? మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తే డిపార్ట్మెంట్ నుంచి మనకి ఫ్రీగా మొక్కలు వస్తాయి. కన్సిడర్ చేస్తారంటవా? ట్రై చేద్దాం. గ్రానీతో రికమెండ్ చేయిద్దాం. ఆఫీసర్కి నేను మినిస్టర్తో రికమెండ్ చేయిస్తా. అయితే డిఎఫ్ఓ గారిని కలిసి అప్లికేషన్ పెడదామా? ఎలా అయినా వదిన గెలవాలన్నయ్య. అన్నయ్య, తను గెలిస్తేనే కానీ స్వర్ణకు బుద్ధి రాదు. పద పదన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు కావాలండి? పిఠాపురం సీతామహాలక్ష్మి గారు. నేనే. మీరు? నేను డిఎఫ్ఓ ఆఫీస్ నుంచి వచ్చాను. డిఎఫ్ఓ ఆఫీస్ నుంచా? చెప్పండి. మీ వారు మీరు రామభద్రాపురంలో హెర్బల్ ప్రోడక్ట్ కోసం ఔషధ మొక్కల పెంపకం చేయాల్సి ఉంది అని డిఎఫ్ఓ గారికి మొక్కల సరఫరా విషయంగా అప్లికేషన్ పెట్టుకున్నారు కదా. వారు శాంక్షన్ చేస్తూ బొబ్బిలి ఫారెస్ట్ ఆఫీస్కి ఒక లెటర్ పంపారు. మీకు ఒక కాపీ ఇచ్చి రమ్మని నన్ను పంపారు. ఇదిగోండి మేడం. ఇందులో ఉన్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి బొబ్బిలి ఫారెస్ట్ ఆఫీస్ వారిని మీరు సంప్రదిస్తే మీరు మొక్కలు పెంచే స్థలానికి వాళ్ళు మొక్కలు పంపుతారు. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది డిఎఫ్ఓ ఆఫీసర్ గారికి, పిఠాపురం మంగమ్మ గారికి. వారు రికమెండ్ చేయబట్టే మీకు ఈ మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు. అలాగా, వారికి కూడా థ్యాంక్స్ అని చెప్పండి. వస్తాను మేడం. మంచిదండి. ఏమండి, రఘురాముడికి సౌమిత్రుడు తోడైతే ఇక వాళ్ళనెవ్వరూ ఆపలేరు. సీతమ్మ కోరిక ఏదైనా నెరవేరకుండా ఉంటుందా? ఇప్పుడు ఏమైంది మంగా? ఏంటి అంత సంతోషపడుతున్నావు? ఇప్పటి నుంచి అన్నీ సంతోషాలేనండి. రామలక్ష్మణులు ఒకటయ్యారు. ఏం చేశారేమిటి? సీత నెగ్గించడమే వాళ్ళ ఉద్దేశమైంది. దానికి ఔషధ మొక్కలు కావాలి కదా, ఎలా ఎలా అని ఆలోచించినట్టున్నారు. ఇద్దరూ కలిసి డిఎఫ్ఓ గారిని కలిశారట, అర్జీ పెట్టారట. వారు నాకు ఫోన్ చేసి సీతను అభినందిస్తూ అలాగే వాళ్ళకి కావాల్సిన ఔషధ మొక్కలన్నీ ఫారెస్ట్ నర్సరీ నుంచి పంపించే ఏర్పాటు చేస్తా ఉన్నారండి. ఇవాళే బొబ్బిలి నర్సరీకి ఆర్డర్స్ పంపించామన్నారు. చాలా సంతోషం మంగా. గవర్నమెంట్ నుంచి గొప్ప సాయం అందినట్టే. మంచి వాళ్ళకెప్పుడు దేవుడు మంచి చేస్తాడండి. అందుకే సీతకి సాయం చేశాడా దేవుడు. బావ మరీ ఎక్కువ చేస్తున్నాడు. అన్నను వదలకుండా తిరుగుతున్నాడు. వాళ్లకు ఫేవర్ చేస్తున్నాడు. ఎలా అయినా బావని మళ్ళీ నా వైపుకు తిప్పుకోవాలి. వెంటనే ఈ విషయం భాగీరథికి చెప్పాలి. సీత ఎట్టి పరిస్థితుల్లో ఆ వనం పెంచటానికి వీల్లేదు, తాను పెరగడానికి వీల్లేదు. కూర్చోండి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటంత అర్జెంట్? నమస్కారం అండి. ఓ సీతామహాలక్ష్మి, కూర్చోమ్మా. పర్వాలేదండి. ఏవైనా పని మీద వచ్చావా? ఉచితంగా స్థలం ఇచ్చావు కదా, అలాగే ఇంకా ఇంకా ఏమైనా లాగొచ్చనొచ్చిందేమో. తను అలాంటి మనిషి కాదు.
స్థలమైనా మా గ్రామ మహిళలకు జీవనాధారం కలిగిస్తుందని సీత డైరెక్షన్లో వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారని ఇచ్చాను. అవతలి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. సీత, నువ్వు వచ్చిన పనేంటో చెప్పు. అడుగుతుందిగా, చెప్పు. నువ్వేమడిగినా నేనేం అనుకోను. అనుకోకుండా ఎందుకుంటారులేండి, ఖచ్చితంగా అనుకుంటారు. ఫీల్ అవుతారు కూడా. ఆహా, హ్, ఏమిటో అది. మీకు సీత, వారితో నీకు అనవసరం. నా కోసం వచ్చావు, నాతో మాట్లాడు. మేడం, రేపు మీరిచ్చిన స్థలంలో ఔషధ మొక్కలు నాటాలనుకుంటున్నాను. అలాగా, ఆల్ ద బెస్ట్. మీ విషెస్తో పాటు రేపు మీ ప్రెజెన్స్ అక్కడ చాలా అవసరం. తొలి మొక్క మీతోనే నాటించాలి అనుకుంటున్నాను. దీన్నే సీసాలోకి దించడం అంటారు. ఆవిడ చెప్తున్నారు కదా, వారి ముందు ఎందుకులే అని ఊరుకుంటున్నాను. కాస్త మర్యాదగా మాట్లాడండి. అయినా సీసాలు వంచడం, సీసాల్లో దించడం మీకు అలవాటు. మా మరిదికి సీసాలు పోసారు, నా చెల్లిని సీసాలు దించి ఆడిస్తున్నారు. అందరూ మీలాగే అనుకోకండి. మీలా నేను కామెర్ల రోగిని కాదు. సీత, సౌండ్ పెంచకండి. నా వాయిస్ పెంచితే కర్ణబేరీలు పగలొచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. మీ మాటలో స్పష్టత ఉండదు. వయసులో వచ్చిన తొస్సితనం, కానీ నా మాటలో వైబ్రేషన్స్ ఉంటాయి. పిడుగులు మీద పడ్డట్టు ఫీల్ అవ్వచ్చు. మీ మేలు కోరి 10 కాలాల పాటు మీరు బతికుండాలనే జాలితో సౌండ్ పెంచడం లేదు. వారు నాకు స్థలం ఇచ్చారన్న గౌరవంతో వారికి మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే సీసాలని ఏదో లాగాలని ఇందాక మాట్లాడారు. అయినా నాతో మీకేంటి? నా మీద మీ పగేంటి? మీ పథకాలు, మీ మనవరాలు ఎత్తులు సాగనివ్వలేదనా? సాకేత్ని ఎత్తుకుపోదామనుకుంటే అడ్డుపడ్డానా? ఆ విషయాలన్నీ ఇక్కడ అనవసరం. ఆ మాటకొస్తే తమరిక్కడ ఉండడం సభ్యత కాదు. అహంకారం నీతో అలా మాట్లాడిస్తోంది. 1,00,000 సార్లు చెప్పుంటాను, నాది అహంకారం కాదు, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం అని. ఈ గౌరవ మర్యాదలు ఎంతకాలమో తెలుస్తుంది. ఓడిపోయాక ఇలాగే విలువిస్తావేమో చూస్తా. మీలా వారు విలువ తగ్గించుకునేవారేం కాదులేండి. ఇదే ఇలా పొగిడే పచ్చ వెళ్ళ తీసుకుంటారు. నేనెలా పచ్చ వెళ్ళ తీసుకుంటే మీకెందుకు కడుపుమంట? మీరిలా మాట్లాడారు కాబట్టి మీరు ఎదురుగా ఉన్నా మిమ్మల్ని రమ్మని పిలవను. సభ్యత కలవారైతే చిన్న అన్నాక అసలు మీరు ఇక్కడ ఉండనే ఉండరు. చూడండి, కాని వాళ్లను నెత్తికెక్కించుకుంటే క్లబ్ మెంబర్స్ పరువు ఇలాగే తీస్తారు. మేడం, మీరు తప్పకుండా రావాలి. ఇంత గౌరవించి అభిమానంతో పిలుస్తున్నావు, ఎలా కాదంటానమ్మా. థ్యాంక్స్ మేడం. మరి నేను వస్తాను. మంచిది. సీత, ఇల్లలగ్గానే పండగ కాదు. పండుగ ఆల్రెడీ అయిపోయింది. మీరింకా నిద్రలోనే ఉన్నట్టున్నారు. ఆహా, నన్నింతలా అవమానించాక నువ్వెలా ఎదుగుతావో నేను చూస్తాను. అది నా పొలిమేర. ఊళ్ళోకే వచ్చాము, ఇంకా పొలిమేర అంటూ పోలికలెందుకో. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏంటో తేడా. అప్పుడు అలా మనుషులు ఇలా వచ్చి అలా వెళ్ళేవారు. ఇప్పుడు అది వ్యవసాయం, ఫలసాయం. అంతేకాక కాపలా కాసి పెంచాలి. కళ్ళల్లో పెట్టుకుని మరీ పెంచుతాను. ఒత్తులేసి కాచుకోవాలి. నాకు ఆ ఓపిక, సహనం చాలా ఉన్నాయి. నాకు లేవు. నిన్నెదగనిచ్చే ఓపిక, సహనం నేను పట్టను. ఇంకా మీరు భ్రమల్లోనే బ్రతుకుతున్నారు. నా ఎదుగుదలని
ఎవ్వరూ ఆపలేరు. అది చూద్దాం. అయితే తమర్ని కూడా ఆహ్వానిస్తున్నాను, రండి. వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం దగ్గరుండి చూద్దరు గాని. మీరే కాదు, మీ తొట్టి గ్యాంగ్ ఉందే వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి, సరేనా? అమ్మయ్యా, ఎవ్వరూ చూడకుండా ఎలాగోలా తప్పించుకొని వచ్చేసాం. ఇదే కదన్నా ఆ పెద్దావిడ చెప్పిన ల్యాండు? ఇదేరా, మొన్న భూమి పూజ చేసింది కూడా ఇక్కడే. అయితే ఇంకెందుకన్నా ఆలస్యం? జాగ్రత్తగా పోయిరా. రేయ్, జాగ్రత్త రేయ్. అలాగేనా? ఇంకా 2 క్యాన్లు తెద్దాం పదరా. సరే అన్నా. రఘు, రఘు, ఇదేంటి ఇలా ఉంది? నిన్ను చూస్తే పచ్చగా ఉంది, ఈ రోజు మొత్తం ఇలా. అయ్యో, ఏంటి రఘు, ఎందుకు ఇలా అయిపోయింది? ఇదేంటి, స్థలం అంతా ఇలా ఎందుకు అయిపోయింది? మొక్కలు పెరగకుండా ఇక్కడ ఎవరు యాసిడ్ జల్లినట్టున్నారమ్మా. యాసిడ్ చల్లడం ఏంటి? రాజకీయాలు అలాగే ఉంటాయిరా. చేపల చెరువుల్లో విషం కలపడం, తోటల్లో కాయలు రాల్చడం, పంట పొలాల మీద యాసిడ్ స్ప్రే చేయటం, గుడిసెలకు నిప్పు పెట్టడం. ఈ స్థలాన్ని ఇలా చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? పని కట్టుకుని యాసిడ్ చెల్లాల్సిన పనే వచ్చింది. సీత ఎదగటం ఇష్టం లేని వాళ్ళు, దాని బతుకొద్ది బతుకుతుందని కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరికి దుర్మార్గ బుద్ధి పుట్టిందో. ఇలాంటి దుర్మార్గ పనులు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి కఠిన శిక్ష పడేలా చెయ్యాలి.
ఎందుకాంటీ? ఎస్ఐతో ఒక మాట ముందుగానే చెప్పేస్తాను. ఎస్ఐ గారు, నేను చెప్పినట్టు చెయ్యాలి. అదేంటమ్మా, ఈ పోస్టింగ్ మీరు ఇప్పించిందే. మీరు చెప్తే చేయకుండా ఉంటానా? మీరు చెప్పినట్టే చేస్తాను. మంచిది. సరే, ఉంటాను. చిన్న గొడవ చేద్దాం. గ్రాని, అదంతా తర్వాత. మొక్కలు నాటడం ఎలా? అవును పిన్ని గారు, ఎలా ఇప్పుడు ఈ మొక్కలన్నీ? ఇక్కడ ఇంక 2 ఏళ్ల దాకా గడ్డి కూడా మొలవదురా. ఇంకా మొక్కలు ఎలా నాటుతాం? వెళ్ళి మన పొలంలో నాటమే. ఆ, అక్కడ నాటు, తెలిసొస్తుంది. ఏమిటి తెలిసి వచ్చేది? గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదా, అది. అంటే ఎందుకండి భాగీరథి గారు పాపం అమ్మాయి గురించి అలాంటి మాటలు మాట్లాడతారు? ఎవరో చేసిన పనికి తననంటారేంటి? తిన్నదరక్క ఒళ్ళు బలిపెక్కి. తిన్నది అరక్క కాదు మంగా, జరిగిన దాన్ని బట్టి అనాల్సి వస్తుంది. జరిగిన దానికి మేము బాధపడుతుంటే ఇలాంటి మాటలైనా మాట్లాడేది భాగీరథి? తనెప్పుడు సీత విషయంలో అలాగే మాట్లాడుతుందిలేండి. నేనేం లేని మాట కాని మాట అనడం లేదు. ప్రతిదానికి మంచి చెడు ఉంటుంది. ఓహో, నీకు మంచి చెడు కూడా తెలుసా? తలక మాసిన వాగుడు తలతిక్క పనులు చేయడం తప్ప. నా మాటలు చేతలు ఎందుకులే? మాట్లాడేది మీరు కాబట్టి అంటున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయటం భావ్యం కాదు. అవతలి వాళ్ళని కించపరచడం సంస్కారం అనిపించుకోదు. తనకి నా మీద కోపం, అందుకే అలాంటి మాటలు మాట్లాడుతుంది. నేను సుజాత గారి మంచి కోరి మాట్లాడుతున్నాను. నీకు మంచి కోరటం కూడా తెలుసా? చెడగొట్టే బుద్ధులే గాని. ఇవాళ ఇది చెడింది, రేపు ఇంకా ఇలా చేస్తే ఏం అనుభవించాల్సి వస్తుందోనన్న భయంతో వారి బాగు కోరే మాట్లాడుతున్నా. తప్పుడు కోతలకు పోయేకు భాగీరథి. సీత పేరున ఏం చేసినా కలిసి రాదు. నీకంత స్థలాలున్నా పొలాలున్నా సెంటు భూమి కూడా ఇవ్వలేదు. తను పాపం ఏదో అభివృద్ధి చేద్దామని విషయం తెలియక సుజాత గారు ఎవరి జాతకం ఏంటో, ఎవరి హస్తం ఎలాంటిదో, ఏ పాదం పవరు ఎంత డేంజరో తెలియక ఈ స్థలం ఇచ్చారు. దక్కిందే చాలు కబ్జాలోకి తీసుకుందామని, దానికి అందర్నీ సాక్షుల్ని చేయొచ్చని మొక్కలు నాటే కార్యక్రమం అని పేరు పెట్టి మొక్కలతో సహా అందర్నీ వెంటేసుకొచ్చింది. వచ్చాక గాని అన్నీ తెలిసి రాలేదు. అది పిఠాపురం సీతామహాలక్ష్మి గారి గ్రహస్థితి.